on, welcome, Mr. X. Come on, take your seat. ఏమిటి విషయం? We want Dr. Badnaka, a famous scientist researching solar energy in Sriharitoka. Will you please help us get him? చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. Money is no problem. ఆయన మీ దేశం తీసుకెళ్తున్నారు అంటే ఆయన చాలా విలువైన సైంటిస్ట్ అయి ఉండాలి. How much do you demand to turn him over to us? 1 crore. Okay, done. I advance 50 lakhs. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ మిస్టర్ ఆనంద్? సార్, నేను ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ కొన్ని వివరాల కోసం మీ దగ్గరకు వచ్చాను. వాట్? జూలై 24వ తారీఖు రాత్రి 12-4 గంటల మధ్యన మీరు ఎక్కడున్నారు? దేనికి? ఆ రోజు రాత్రి ఒక డాన్సర్ తన భర్తను ఒక పోలీస్ ఆఫీసర్ సహాయంతో హత్య చేసింది. ఆ పనికిమాలిన వ్యక్తి హత్యతో నాకేం సంబంధం ఉంటుంది? సారీ సార్, ఒక సాక్షి ఇచ్చిన సాక్ష్యాధారాల ప్రకారం మిమ్మల్ని అడక్క తప్పడం లేదు. ఆలోచించే మాట్లాడుతున్నావా? డోంట్ వేస్ట్ మై టైం. యు కెన్ గో. వాట్ మిస్టర్ ఆనంద్? వాట్స్ ద మ్యాటర్? సార్, ఒక కేసు సందర్భంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాను. ఏ కేసు అది? మాయాదేవి భర్త హత్య కేసు. ఆ కేసుకి నాకు సంబంధం ఏమిటి? ఆ హత్యతో ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధం ఉన్నట్టు బలమైన సాక్ష్యం ఉంది సార్. జూలై 24వ తేదీ రాత్రి 12-4 గంటల మధ్యన మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? మిస్టర్ ఆనంద్, నీ పై అధికారుల్ని అనుమానించటం, ప్రశ్నించడం గొప్ప అనుకుంటున్నావా? ఒక బజారు స్త్రీ భర్త హత్య కేసుకు నాకు సంబంధం ఉంటుందని ఎలా ఊహించావు? ఇంతవరకు నువ్వు తెలివిగలవాడివని, సమర్థమైన ఉద్యోగివని అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది నీలో అవసరానికి మించిన తెలివితేటలున్నాయని. నువ్వు నీ హద్దుల్లో ఉంటాం మంచిది. యూ కెన్ గో. సార్, నన్ను ఐ సే యూ కెన్ గో. ఎస్ సార్. స్వప్న, ఆ ప్రాజెక్ట్ ఆన్ చేయి. ఈయన సుప్రసిద్ధ వైజ్ఞానికుడు డాక్టర్ భట్నాగర్, సోలార్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో డైరెక్టర్. ఈ మనిషి ముఖాన్ని బాగా పరిశీలించండి. ఎన్ని కష్ట నష్టాలు భరించైనా సరే ఆ మనిషిని ప్రాణాలతో పట్టుకురావాలి. దానికి మార్గం నేను చెప్తాను. స్వప్న, చూడండి, ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ గేట్. నెక్స్ట్ ఫ్లైట్. ఇది 2వ గేటు. లైట్స్ ఆన్. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. పర్మిషన్ లేకుండా రానివ్వరు. చాలా స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది. అయినప్పటికీ దానికి నేను బ్రహ్మాండమైన పథకం వేశాను. రేపు అక్టోబర్ 2వ తారీఖున పత్రికా విలేకరులకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన సమ్మతించాడు. కానీ ఆ రోజున వెళ్లేది పత్రికా విలేకరులు కాదు, ఆ వేషాల్లో మన వాళ్ళు. రాణి జోకర్ గా దిగిందంటే మిస్సెస్ జోసెఫ్ని పట్టలేం, ఆట కొట్టలేం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇదే. మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. వాట్ మిస్టర్ ఆనంద్ కుమార్? ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. జూలై 24వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత మీరు ఎక్కడున్నారు? వాట్ నాన్ సెన్స్! అలాంటి ప్రశ్నలు అడగటానికి ఇదే చోటు. వాట్ మిస్టర్ రఘునాథ్, జూలై 24వ తేదీని గురించి మిమ్మల్ని కూడా విసిగిస్తున్నాడా? బహుశా అదే తేదీన ఇతనికి ప్రమోషన్ పిచ్చి పట్టి ఉంటుంది. వెంటనే పిచ్చి ఆసుపత్రికి పంపించాను. వాళ్లే ప్రమోట్ చేసి పిచ్చి కుదురుస్తారు. జూలై 24వ తేదీ రాత్రి మీరిద్దరూ ఎక్కడున్నది నాకు చాలా అవసరం. ఇక్కడ చెప్పకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాల్సి వస్తుంది. వాట్? హౌ డేర్ యూ? వాట్ మిస్టర్ రఘునాథ్, ఏమిటి విషయం? చూడండి మిస్టర్ కుమార్, మీ తమ్ముడు. సారీ రఘునాథ్ జీ, హీ జస్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఐఎమ్ సారీ. ఈ ఇన్స్పెక్టర్ తన హద్దులు దాటి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి వచ్చి తన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటున్నాడు. ఇజ్ ఇట్ ఇన్స్పెక్టర్? ఎస్ సార్. ఒక కేసు విషయంలో వీరు సాక్ష్యం కావాలంటే అంగీకరించడం లేదు. మిస్టర్ రఘునాథ్, అతను మనలాగే ఒక పోలీస్ ఆఫీసర్. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో మనం ఎంత పెద్ద ఆఫీసర్లు అయినా అవసరమైతే పోలీస్ స్టేషన్కే కాదు, కోర్టుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఇట్స్ అవర్ డ్యూటీ. ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ డ్యూటీ. దట్స్ ఆల్ రైట్. మిస్టర్ ఆనంద్, రేపు ఆఫీస్కి రా. వస్తా మిస్టర్ ప్రతాప్ కుమార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఎదుర్కొంటున్న పెద్ద సమస్యను తేలిగ్గా పరిష్కరించారు. లేకపోతే ఈ కేసు విషయంలో ఏ సత్యాగ్రహం జరిగి ఉండేది. మెనీ మెనీ థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. ఇందులో నేను చేసింది ఏముంది? డ్యూటీ ఈజ్ డ్యూటీ ఫర్ ఆల్ ఎట్ ఆల్ టైమ్స్. ఇంతకు ఏ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు? అదే సార్, జూలై 24వ తారీఖున జరిగిన మాయాదేవి భర్త గురునాథం హత్య కేసు. ఆ రోజు అక్కడ ఒక పోలీస్ కమిషనర్ ఉన్నట్టు ఆధారాలు దొరికాయి. గుడ్ నైట్ సార్. ఇంతకు మీరు ఆ రోజు రాత్రి ఎక్కడున్నారో చెప్పలేదు. చెప్పకూడని మాటలు చెప్పమంటున్నావు. అయినా ఇది మర్డర్ కేసు కనుక చెప్పక తప్పదు. చెప్పండి సార్ ప్లీజ్. ఆ టైంలో నా గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ పోలీస్ ఆఫీసర్. చెప్పాల్సిందేనా? చెప్పక తప్పదు సార్. నాకు మందు కొట్టడం హాబీ. ఐ మీన్ డ్యూటీ అవర్స్ తర్వాత మాత్రమే. ఫ్రెండ్స్తో బార్కి వెళ్ళాను, మత్తులో ఇంటికి వచ్చి నిద్రపోయాను. దిస్ మై పర్సనల్ మ్యాటర్. డోంట్ ఎక్స్పోజ్ మీ. థ్యాంక్ యూ సార్. ఇద్దరు కమిషనర్లకి ఈ కేసుతో సంబంధం లేదని తేలిపోయింది. ఇక మిగిలింది ప్రతాప్ అన్నయ్య ఒక్కడే. నీతి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడే అన్నయ్య. నో, ధర్మరాజు లాంటి వాడి ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడాడు. అన్నయ్య కూడా ఇంతకు ఏ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు? అదే సార్, జూలై 24వ తారీఖున జరిగిన మాయాదేవి భర్త గురునాథం హత్య కేసు. ఆ రోజు అక్కడ ఒక పోలీస్ కమిషనర్ ఉన్నట్టు ఆధారాలు దొరికాయి. గుడ్ మార్నింగ్ సార్. ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ వారు ఇటీవల మీరు సాధించిన ఘన విజయాలు పురస్కరించుకుని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇది వారు మీకు పంపిన రిక్వెస్ట్ లెటర్. ఇక్కడ పెట్టి వెళ్ళి. మిత్రులారా, మీకు గుర్తుండే ఉంటుంది, ప్రతాప్ కుమార్ గారు మొదటిసారిగా మన నగరానికి వచ్చినప్పుడు ఇదే వేదిక మీద వారికి స్వాగతం చెప్పాం. ఆయన పట్ల మనం పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాల్ని నిలబెట్టారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. తన ప్రాణాలను కూడా లెక్క చేయక ప్రతాప్ కుమార్ గారు నేరస్తులను ఎదిరించి, అణచి చట్టానికి ఏ వస్తా రాకుండా కాపాడారు. ఈయన గొప్ప సాహసవంతుడు, ధైర్యశాలి, నిజాయితీ ప్రతి రక్తపు బొట్టులోనూ ఉన్న మహోన్నత పోలీస్ అధికారి. కాదు, నేను మీరనుకుంటున్నంత గొప్ప మనిషిని కాను. నాలో నిజాయితీ చచ్చిపోయింది. నేను ఈ సన్మానానికి తగను. మిస్టర్ సురేష్, ఇవాళ నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయి. నేను ఇంటికి వెళ్తున్నాను.